సో మీ ఆలేరు పరిస్థితి ఎట్లున్నదంటే ఏం చెప్తారు ఇప్పుడు? ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, మేము మోసపోయినాం అనేది రియలైజ్ అవుతూ ఉన్నారు. చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి అనేది మేము గ్రామాల్లోకి వెళ్తే చెప్తున్నారు, తప్పైపోయిందమ్మా, అసలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదు మేము. వీడు ఎప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు వాస్తవంగా. సో ఆ పరిస్థితి ఉన్నది. ఏది గ్రామాలలో రైతులు అప్సెట్ ఉన్నారు, మహిళలు అప్సెట్ ఉన్నారు, విద్యార్థులు అప్సెట్ ఉన్నారు. సో ఏ రంగం కూడా హ్యాపీగా లేదు. వ్యాపారస్తులు అప్సెటే ఉన్నారు. యారుగుట్ట దేవస్థానం అంటే నా కాన్స్టిట్యున్సీలో ఆలేరులో ఉంటుంది కదా, సో 1300 కోట్లు పెట్టి నిర్మాణం చేస్తున్నంతసేపు కూడా విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగింది. ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు కూడా ఆ రోజు బతకగలిగారు. 200 గజాలు అమ్ముకుంటే స్థలము పిల్లవాడిని విదేశాలకు పంపించి అక్కడ డాక్టరేట్ పొందేయడానికి కావాల్సిన ఫీజు కట్టగలిగినారు. అమ్మాయి పెళ్లి 100 గజాలు అమ్మితే అమ్మాయి పెళ్లి ఘనంగా చేసే పరిస్థితి ఉండే ఒకప్పుడు. మళ్ళీ ఏం జరిగింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడిపోయింది. ఈరోజు యువత అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. మళ్ళీ మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వ్యవసాయం కుంటుపడింది. కష్టపడి పంట పండిస్తే పంట కొనట్లేదు, రైతులు నారాజు ఉన్నారు, ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. సో కాన్స్టిట్యున్సీలో వాస్తవంగా చాలా అంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం మారాలనేది బాగా గట్టిగా పడ్డది. ప్రభుత్వం మారాలనేది గట్టిగా పడ్డది. నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వస్తున్న స్పందన కానీ అప్పుడప్పుడు రావాలి, మీరు వచ్చిపోతుంటే మాకు ధైర్యం ఉంటుంది అని చెప్తుంటారు. తర్వాత ఇట్లా అవుతుంది అనుకోలేదని చెప్తారు, అంత ఆగమైపోయిందని చెప్తుంటారు. ఇక కొందరైతే మేము హైదరాబాద్ పోతే తిరుగుతున్నారు మా చుట్టాలని చెప్తున్నారు. కామెడీ అనిపించింది నాకు ఫస్ట్. ఏం తిడుతున్నారు అని అంటే, మేము కరెక్ట్ వేసిన ఓట్లు మీరే తప్పేసారు, ఇలా కేసీఆర్ నొడగొట్టిరని తిడుతున్నారంటే. ఓకే. సో గ్రామీణ ప్రాంతాలు చాలా సీరియస్గా మార్పు రావాలని కోరుకుంటున్నారు.